నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సరైన శిక్ష. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. చాలా రోజుల నుంచి మంజుల గారు, ఆనంద్ గారు తమ సొంత ఇంట్లోనే అపరిచితుల్లాగా బ్రతకాల్సి వస్తుంది. ప్రతి విషయాన్ని వాళ్ళు మౌనంగా భరించాల్సి వస్తుంది. కోడలు దౌర్జన్యాలన్నింటినీ, కొడుకు మౌనాన్ని చూస్తూ కూడా ఏమీ మాట్లాడడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవడం లేదు. ఆ రోజు మంజుల గారు వంటగదిలోకి వెళ్ళి తన కోడలితో, అమ్మ స్నేహ, మీ మామగారికి కాస్త రాగి జావ చేసి ఇస్తావా? ఆయనకి పళ్ళు లేకపోవడం వల్ల భోజనం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన ఆహారం సరిగ్గా తినలేకపోతున్నారు అంటూ కిచెన్లో వంట చేస్తున్న కోడలు సౌమ్యతో చాలా భయంగా చెప్పారు మంజుల గారు. అత్తగారి మాటలకి కోపంతో సౌమ్య, మీరు అసలేమనుకుంటున్నారు? రెస్టారెంట్లో వెయిటర్కి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నట్టుగా ఆర్డర్లు వేస్తున్నారేమిటి? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆర్డర్లు వేస్తే ఎవరు అడిగింది వాళ్ళకి వండి వార్చడానికి నేనేమైనా ఈ ఇంటి పని మనిషిని అనుకుంటున్నారా? పోనీలే పాపం ముసలాళ్ళు అని గౌరవం ఇస్తుంటే నా నెత్తినెక్కి డాన్స్ చేయాలని చూస్తున్నారా మీరు? నాకిప్పుడు ఈ వంటగదిలో చాలా పనులున్నాయి. నేను మీకు ఏది పెడితే అదే తినండి. ఆర్డర్లు వేస్తే నేను అస్సలు సహించను అంది సౌమ్య. కోడలి మాటలు విన్న మంజుల గారు భయపడిపోతూ తన కనురెప్పల నుంచి కన్నీళ్లు ముత్యాల్లా కారడం ప్రారంభించాయి. ఆమె వెంటనే కళ్ళు తుడుచుకొని తల వంచుకొని తన గదిలోకి తిరిగి వచ్చేసింది. తన భార్య ముఖాన్ని చూసిన ఆనంద్ గారికి విషయం ఏమిటో అర్థమైపోయింది. ఎందుకంటే తన భార్య మనసు చదవడానికి ఆయనకి ఎక్కువ సమయమేమీ పట్టదు. పెళ్ళైన దగ్గర నుంచి ఆయనకు అలవాటే మొహం చూసి తన మనసులో ఏముందో చెప్పడం. మంజులా గారు ఏదైనా చెప్పకముందే ఆయన తన భార్య మనసులో ఏముందో మంచిగా అర్థం చేసేసుకుంటారు. ఆయన వెంటనే తన భార్యని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. మంజుల, నువ్వెందుకు అలా విచారంగా ఉన్నావు? నువ్వేమీ బాధపడకు. మన పిల్లలు మనతో ఎలా ప్రవర్తిస్తారో రేపు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళతో అలాగే ప్రవర్తిస్తారు. కాలచక్రం ఎవ్వరిని వదలదు. మనం మన తల్లిదండ్రులకి అంత సేవ చేసిన తర్వాత కూడా మన పిల్లలు మనతో ఇలా ప్రవర్తిస్తున్నారు. కానీ వారి పిల్లలు వాళ్ళకి ఎలాంటి రోజులు చూపిస్తారో ఎవరు ఊహించగలరు అన్నారు. వాళ్ళ గురించి మీరేమీ పట్టించుకోవద్దు. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల నేను పూర్తిగా సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాను. నేను భోజనం వండగలను. మన భోజనాన్ని మనమే వండుకుని తినగలం. కానీ ఆ సౌమ్య మాత్రం నన్నెప్పుడూ అంటరాందాన్లా చూస్తూ ఉంటుంది. నన్ను వంటగదిలోకి కూడా అడుగు పెట్టనివ్వదు. నాకు వంటగదిలోకి రాకూడదని ఆంక్షలు పెట్టేసింది. తన పేరు సౌమ్య, కానీ తన స్వభావం మాత్రం ఆ పేరుకు పూర్తిగా వ్యతిరేకం. మీరు కొంచెం సేపు ఓపిక పట్టండి. కోడలు వంట పని పూర్తయిన తర్వాత తను తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది కదా, అప్పుడు నేను మీకోసం రాగి జావ చేసుకుని తీసుకొస్తాను అని చెప్పింది. కాసేపటి తర్వాత కోడలు పని పూర్తి చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోగానే మంజుల గారు తన భర్త ఆనంద్ గారి కోసం రాగి జావ సిద్ధం చేసి చాలా ప్రేమతో ఆయనకు తీసుకెళ్ళిచ్చారు. మంజుల గారు ఇంకా ఆనంద్ గారికి వివాహం జరిగి 32 సంవత్సరాలు పూర్తయింది. మంజుల గారికి వివాహం జరిగినప్పుడు ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగు పెట్టగానే అత్తగారింట్లో భర్త, అత్తగారు, మామగారు అందరి మనసుల్ని తన మంచితనంతో గెలుచుకుంది. మంజుల గారు చాలా సరదాగా ఉండే మనిషి. ఆనంద్ గారు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. ఆనంద్ గారికి ఒక ప్రైవేట్ ఉద్యోగం. పెళ్ళైన 2 సంవత్సరాల తరువాత మంజుల గారికి సుమన్ అనే అందమైన కొడుకు జన్మించాడు. అతని రాకతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. కానీ దురదృష్టవశాత్తు 3 ఏళ్ల వయసులోనే అనారోగ్యం కారణంగా ఆ బిడ్డ చనిపోయాడు.
సుమన్ చనిపోవడంతో మంజుల గారు ఇంకా ఆనంద్ గారుల జీవితంలో ఆనందం అంతా మాయమైపోయింది. ఇంట్లో దుఃఖం, శోకం వ్యాపించాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఆ విషాద మేఘాలు చెదిరిపోయి మంజుల గారికి ఇంకా ఆనంద్ గారికి రెండో కొడుకు సంజయ్ జన్మించడంతో అతని నవ్వులు ఆ ఇంట్లో తిరిగి జీవం పోశాయి. సంజయ్ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి ఆ ఇంట్లో అందమైన మహాలక్ష్మి పుట్టింది. తన పేరే నందిని. నందిని రాకతో మంజుల గారు ఇంకా ఆనంద్ గారుల కుటుంబం సంపూర్ణమయ్యింది. నందిని పుట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో అన్నయ్యతో పాటు తల్లిదండ్రులిద్దరికీ ఎంతో గారాబంగా మారిపోయింది. తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లలిద్దరినీ ఎంతగానో ప్రేమించేవారు. ఇద్దరూ ఎంతో శ్రద్ధగా, ఆప్యాయంగా తమ పిల్లలిద్దరినీ పెంచారు. ఆనంద్ గారికి ప్రైవేట్ ఉద్యోగం ఉన్నప్పటికీ ఇద్దరూ ప్రతి పైసాని కూడబెట్టి తమ కలల ఇంటిని నిర్మించారు. ఇద్దరూ ఎంతో కష్టపడి కట్టుకున్న అందమైన ఇల్లు వాళ్ళకి రాజభవనం కంటే తక్కువేమీ కాదు. పిల్లలిద్దరి పెంపకంలో కూడా వాళ్ళు ఎప్పుడూ ఏది తక్కువ కాకుండానే చూసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా పెంచడానికి ప్రతిరోజు ప్రయత్నించారు. సంజయ్ ఇంకా నందినిల పై చదువులు కూడా పూర్తయ్యాయి. మంజుల గారు చాలా తెలివిగా తన భర్త యొక్క చిన్న సంపాదనతో ప్రతి పైసాను చాలా తెలివిగా ఖర్చు పెడుతూ ఆ ఇల్లంతటిని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నడిపించేవారు. సేవింగ్స్ కూడా చేసేవారు. ఇద్దరు పిల్లల్ని మంచి స్కూల్లో ఇంకా మంచి కాలేజీలోనే చదివించారు. నందిని చాలా అందంగా ఉంటుంది. చదువు పూర్తయిన వెంటనే తనకి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు తన తల్లిదండ్రులు. తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగానే ఒక మంచి సంబంధం చూసి నందినికి పెళ్లి చేసేశారు. తను కూడా మంచి కుటుంబంలో స్థిరపడింది. మంజుల గారికి ఇంకా ఆనంద్ గారికి మోహన్ రూపంలో అల్లుడు కాకుండా మరో కొడుకు లభించాడు. మోహన్ చాలా తెలివైన, సంస్కారవంతమైన ఇంకా మంచి స్వభావం గల వ్యక్తి. మంజుల గారిని ఇంకా ఆనంద్ గారిని తమ తల్లిదండ్రులతో సమానంగా గౌరవించేవాడు. మోహన్ రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల తరచుగా అతనికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. అందుకే మంజుల గారిని ఇంకా ఆనంద్ గారిని కలవడానికి కూతురు, అల్లుడు చాలా అరుదుగా 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉండేవారు. కానీ వాళ్ళ 8 ఏళ్ల మనవడు రోహిత్ మాత్రం అమ్మమ్మ, తాతయ్యని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉండేవాడు. సంజయ్కి ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఊర్లోనే కావడంతో తల్లిదండ్రులతో కలిసి సొంతింట్లోనే ఉండేవాడు. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే తను సౌమ్య అనే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. సౌమ్య ఫోటోని తన తల్లిదండ్రులకి చూపించినప్పుడు సౌమ్య చాలా అందంగా ఉండడంతో మంజుల గారు, ఆనంద్ గారు సౌమ్య రాకతో ఆ ఇంట్లో ఆనందం మరింత పెరుగుతుంది అని, స్వయంగా తన కొడుకు ప్రేమించాడు కాబట్టి ఆ అమ్మాయి అందరితో కలిసిపోతుందని ఇద్దరూ భావించారు. కానీ వాళ్ళ ఆలోచనలకు విరుద్ధంగా అంతా జరిగింది. సౌమ్య రాకతో ఆ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆమె వ్యక్తిత్వం ఆమె పేరుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. కఠినమైన, క్రూరమైన, చాలా చెడ్డ స్వభావం ఉన్న అమ్మాయి సౌమ్య. అత్తగారికి, మామగారికి గౌరవం ఇవ్వడం అనే మాట పక్కన పెడితే మంజుల గారిని ఎందుకో శత్రువులా చూస్తుంది తను. ఈ రోజు కూడా తన భర్త కోసం ఎదురు చూస్తూ కోపంతో సౌమ్య మొహం అంతా ఏరుపెక్కుతూ ఉంది. సాధ్యమైనంత త్వరగా సంజయ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఆ రోజు సంజయ్ ఇంటికి రాగానే సౌమ్య సంజయ్పై విరుచుకుపడడం మొదలుపెట్టింది. తను కోపంగా మాట్లాడుతూ, నా గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు? మీ అమ్మా నాన్నలిద్దరికీ నేనేమైనా సేవలు చేయడానికి వచ్చిన పని మనిషినా? నాకేం 10 చేతులు కాళ్ళు లేవు. వాళ్ళ ఆర్డర్లన్నీ తీసుకొని అడిగినవన్నీ చేసి పెట్టడానికి. మీరు చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళిద్దరూ నేను వండిన భోజనం తినరట, వేరే ఏవేవో కావాలని నా దగ్గరకు వస్తున్నారు అని చెబుతూ ఉంది. సంజయ్ మౌనంగా సౌమ్య చెప్పే మాటలన్నీ వింటున్నాడు. వెంటనే సౌమ్య సంజయ్తో, నువ్వు మన పెళ్లికి ముందు నాతో ఏం చెప్పావు? నిన్ను నా ఇంట్లో మహారాణిలా చూసుకుంటాను అని చెప్పావు కదా. నీకోసం నువ్వు ఏది అడిగినా తెచ్చిస్తాను అని చెప్పావా లేదా? ఇప్పుడు ఇక్కడ చూడు, నన్ను రాణిలాగా కాకుండా నువ్వు పెద్ద పని మనిషిని చేసేసావు. నేను ఇప్పుడు ఇంకేం చేయాలి? నేను ఈ ఇంట్లో మీ 2 పిల్లల్నే చూసుకోవాలా, లేదంటే ఆ ముసలాళ్ళిద్దరికీ సేవ చేయాలా, వాళ్ళ కోరికలు తీర్చాలా అనగానే సంజయ్ చిన్నగా, సౌమ్య శాంతించు, నీకెందుకంత కోపం? ఇంట్లో పనులన్నీ నువ్వే ఎందుకు చేయాలసలు?
నువ్వు మా అమ్మని కొన్ని పనుల్లో సహాయం చేయమని అడగొచ్చు కదా అన్నాడు. ఆ ముసలాళ్ళిద్దరూ రోజంతా తినడం తాగడం ఇవి తప్ప వేరే పనే ఉండదు వాళ్ళకి. ఇంక సమయం దొరికితే ఆ మంచాన్నే విడిచిపెట్టరు. వద్దు బాబు, నేను వాళ్లతో పని చేయించాలి అని అస్సలు అనుకోవడం లేదు. ఏదైనా పనిలో సహాయం చేయమని అడిగితే కోడలు రాచి రంపాన పెడుతుందని, అన్ని పనులు మాతోనే చేయిస్తుందని వాళ్ళందరికీ చెబుతారు. ఈ రోజు మీరు వాళ్ళ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అది కూడా ఒంటరిగా. అప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని మీరే చూసుకోవాలి, మీ తల్లిదండ్రులను కూడా మీరే చూసుకోవాలి. ఏ విషయమో ఆలోచించుకోండి అనగానే సంజయ్ సౌమ్యతో, సౌమ్య కాస్త శాంతించు, నీ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకో. ఇప్పుడు అసలు నువ్వు నన్నేం చేయమంటావు? వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను, ఇప్పుడు నాతో రా నువ్వు అంటూ సంజయ్ కోపంగా తల్లిదండ్రుల గదిలోకి ప్రవేశించి, అప్పటి వరకు భార్య మాటలన్నింటినీ పిల్లిలా వింటూ నిలబడిన సంజయ్ ఇప్పుడు పులిలా గర్జిస్తూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, మీ ఇద్దరికీ అసలు ఏమైంది? నా భార్యను మీరిద్దరూ ప్రశాంతంగా ఉండనివ్వరా? మీకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరికీ నచ్చిన అమ్మాయిని మీరు కోడలిగా తెచ్చుకున్నందుకు మీరు చాలా సంతోషించేవారని నాకు తెలుసు. నాకిష్టమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నందుకే కదా మీరు తన మీద అసూయ పెంచుకున్నారు. అందుకే పాపం సౌమ్యని హింసిస్తూనే ఉన్నారు అన్నాడు. సంజయ్ మాటలు వినగానే మంజుల గారు ఇంకా ఆనంద్ గారు చెల్లించిపోయారు. వెంటనే ఆనంద్ గారు అన్నారు, సంజయ్, నువ్వు మమ్మల్ని ఎందుకు అలా నిందిస్తున్నావు? నువ్వు మా ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు నీ భార్య సంతోషంగా ఉంటే మేం కూడా సంతోషిస్తాం గాని మేమెందుకు ఈర్ష్యపడతాము అనగానే మంజులా గారు కూడా, మేమేమీ మా కోడల్ని ఇబ్బంది పెట్టడం లేదు అనగానే అత్తగారి మాటలకి సౌమ్య తన భర్త సంజయ్తో, సంజయ్, మీ ముందు మీ అమ్మా నాన్నలు ఎలా నటిస్తున్నారో చూడు అంది. వెంటనే సంజయ్ మళ్ళీ అరిచాడు, తన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది, మీరిద్దరూ కూర్చొని తింటూ కూడా తన పనిలో వంకలు పెడుతూ తనకి ఆర్డర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజుతో ఆ సమస్యకి నేను ఒక పరిష్కారాన్ని ఆలోచించాను. ఇదే ఇంట్లో మనం ఇద్దరం వేరువేరు కాపురాలు పెడదాం, మీ వంట మీరే చేసుకోండి. ఇప్పుడు నేను ఈ నిర్ణయాన్ని తీసేసుకున్నాను. మీకు ఏం కావాలంటే అవి మీరు చేసుకొని తినండి, మాకెలాంటి ఇబ్బంది లేదు. మీ ఆర్డర్లన్నీ తీసుకొని మీ ఆర్డర్లు వేసినవన్నీ అడిగినవన్నీ చేసి పెట్టడానికి నా భార్య ఏమీ ఇంటికి పని మనిషి కాదు అనగానే కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విని తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యపోయారు. అకస్మాత్తుగా వాళ్ళని అనాథలుగా చేసేసి రోడ్డు మీద విడిచిపెట్టేసినట్టు అనిపిస్తోంది వాళ్ళకి. ఇద్దరూ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మంజులా గారు ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఏడుస్తూ, బాబు, ఈ వయసులో మమ్మల్ని ఇద్దరిని మీరు ప్రత్యేకంగా వంటలు చేసుకోమని చెప్తున్నారా? మేము జీవితాంతం సంపాదించిన డబ్బంతా ఈ ఇంటి కోసం, ఇంకా మిమ్మల్ని మంచిగా పెంచి పెద్ద చేయడం కోసం, మీ చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసమే ఖర్చు చేసేసాము. ఇప్పుడు ఈ ముసలితనంలో మీ నాన్నగారు చేసిన ప్రైవేట్ ఉద్యోగం వల్ల మాకు పెన్షన్ కూడా రాదు. ఇప్పుడు మా ఖర్చులు మేము ఎలా భరించాలి అనగానే సంజయ్, మీరు మీ ఖర్చులు ఎలా భరించుకుంటారో మీ ఇష్టం, నాకేమీ తెలియదు వాటి గురించి, నాకు అస్సలు సంబంధం కూడా లేదు. సౌమ్య రేపటి నుంచి మీకోసం భోజనం వండదు. అయినా ఈ వయసులో మీకు ఏమంత ఖర్చులుంటాయి? మీకు అసలు డబ్బెందుకు కావాలి అంటూ తన భార్య వైపు చూస్తూ, సౌమ్య, వాళ్ళిద్దరికీ కొన్ని వంట పాత్రలు పాతవివ్వు, మన ఇంట్లో పైన పడేసిన పాత చిన్న గ్యాస్ స్టవ్ ఒకటి ఉంది కదా, అది కూడా వాళ్ళకి తీసుకొచ్చివ్వు. కొన్ని రోజులకు సరిపడా సరుకులు కూడా ఇవ్వు, ఆ తర్వాత సంగతి వాళ్లే చూసుకుంటారు అంటూ సంజయ్ తన తల్లిదండ్రులతో తన నిర్ణయాన్ని చెప్పేసి, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తన భార్య చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాపం తల్లిదండ్రులిద్దరూ ఇప్పటి వరకు తమ ఒక్కగానొక్క కొడుకు ప్రతి కోరికని తీర్చారు. అతనికి ప్రతి ఆనందాన్ని ఇవ్వడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల్లాగానే పిల్లల సంతోషం కోసం ప్రాకులాడారు. కానీ వాళ్ళకి ఈరోజు దానికి తగిన ప్రతిఫలమే దక్కింది. సంజయ్ చెప్పిన మాటల ప్రకారం సౌమ్య కొన్ని వంట పాత్రలు, గ్యాస్ స్టవ్, ఇంకా కొన్ని సరుకులు తెచ్చి వాళ్ళ గదిలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి పాపం మంజులా గారు ఇంకా ఆనంద్ గారు విడివిడిగా ఉంటూ తమ ఆహారాన్ని తమవే వండుకోవడం,
తమ ఖర్చుల్ని తామే భరించడం మొదలుపెట్టారు. అయితే ఇందులో కూడా సౌమ్యకి ప్రశాంతతే లేదు. మంజులా గారిని వేధించడంలో ఆమె ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఒకరోజు మంజులా గారు తన బట్టలన్నీ చాలా కష్టం మీద ఉతికి పెరట్లో తాడు మీద ఆరబెట్టుకున్నారు. అప్పుడు సౌమ్య ఉతికిన తన బట్టలన్నింటినీ బకెట్లో తీసుకుని వచ్చి మంజులా గారు ఉతికిన బట్టల్ని మొత్తం పక్కకి జరిపేసి, నేను ఇప్పుడే బట్టలు ఉతుక్కుని వచ్చాను, నా బట్టలన్నీ ఎక్కడ ఆరబెట్టాలి, మీవన్నీ ఎక్కడ ఆరబెట్టుకున్నారు అంటూ మంజులా గారి బట్టలన్నీ పక్కకు నెట్టేసి సౌమ్య తన బట్టల్ని ఆరబెట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆవిడ ఉతికిన బట్టలన్నీ కింద పడిపోయాయి. కోడలు చేసిన ఆ పనికి మంజులా గారికి చాలా కోపం వచ్చింది. అయినా సరే ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ పడిపోయిన బట్టలన్నీ తీసుకొని మన్నీళ్ళ నీళ్లలో జాడించి ఆరబెట్టడానికి డాబా మీదకి వెళ్ళింది. మంజులా గారు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి తన కోడలు లాంటి మూర్ఖురాలితో వాగ్వాదానికి దిగాలి అని, గొడవ పెట్టుకోవాలి అనుకోలేదు. మరుసటి రోజు మంజులా గారు బయట ట్యాబ్ దగ్గర కూర్చొని బట్టలు కడగడం మొదలుపెట్టారు. వెంటనే సౌమ్య మంజులా గారిని చూసి తను కడగాల్సిన పాత్రలు కూడా తెచ్చి, ముందు నన్ను నా పాత్రలు కడుక్కొనివ్వండి, మీరు వెంటనే ఇక్కడి నుంచి లేవండి అనగానే మంజులా గారు, నువ్వు నీ పాత్రలు వంటగదిలో షింక్లో కూడా కడుక్కోవచ్చు కదా, నేను ఇక్కడ బయట కడుక్కుంటున్నాను కదా, నన్ను కడుక్కోనివ్వు అనగానే, మీరు ఎలా చెబితే అలా ఆడడానికి నేనేమీ మీకు బానిసని కాదు, మీరు చెప్పింది నేనెందుకు చేస్తాను, నేను ఏమనుకుంటున్నానో అదే చేస్తాను, మీరు చెప్పింది నేను చేస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు, నేను మీరు చెప్పిన చోట మీరు చెప్పినట్టుగా వింటూ పాత్రలు కడగాలా, నా ఇష్టం వచ్చిన చోట నేను కడుక్కుంటాను, నేను అసలు బయటే కడుగుతాను, లోపల కడగను అంటున్న కోడలి మాటలకి మంజులా గారికి మరోసారి కోపం వచ్చింది. సౌమ్య ఇలా తరచుగా ప్రతి పనిలో వేలు పెడుతూ మూర్ఖంగా బిహేవ్ చేస్తూనే ఉండేది. ఆ అత్తగారు ఏ పని చేస్తుంటే ఆ పనికి అడ్డొచ్చి తను కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేది. మంజులా గారు బట్టలు ఉతుకుతుంటే ఆమె కూడా బట్టలు ఉతకడం మొదలు పెట్టేది. పాత్రలు కడుగుతూ ఉంటే అత్తగారికి పోటీగా తను కూడా వచ్చి అక్కడే పాత్రలు కడగాలని చూసేది. దీనంతటి వల్ల సౌమ్యకి ఏమొస్తుందో ఎవరికి తెలుసు. సౌమ్య ఇచ్చిన సరుకులన్నీ అయిపోవడంతో, మంజుల, సాయంత్రం నువ్వు సంజయ్తో చెప్పు, మనకి వాళ్ళు ఇచ్చిన సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి, ఇంతవరకు వాళ్ళు మనకి మళ్ళీ ఏం సరుకులు ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు అంటూ ఆనంద్ గారు తన భార్యతో అన్నారు. వాళ్ళు మన గురించి అంతలా పట్టించుకుంటే మనల్ని ఎందుకు ఇలా విడిగా వండుకోమని ఈ వయసులో విడిచిపెట్టేసేవాళ్ళు అన్నారు మంజులా గారు. అయితే ఖర్చులకయ్యే డబ్బు గురించి ఆలోచిస్తానని సంజయ్ చెప్పాడు కదా, ఇప్పుడు మన దగ్గర సరుకులన్నీ అయిపోయాయి, వెంటనే సంజయ్తో చెప్పాలి, అప్పుడు అతను డబ్బులో లేదంటే సరుకులో ఏదో ఒకటి ఇవ్వాలి కదా, నువ్వు వెంటనే వెళ్ళి సంజయ్తో మాట్లాడు అనగానే మంజులా గారు సరే అన్నట్టుగా తల ఊపారు. సంజయ్ ఆఫీస్ నుంచి రాగానే మంజులా గారు తన కొడుకుతో తన పరిస్థితి అంతా చెప్పి, బాబు సంజయ్, మీరు మాకిచ్చిన సరుకులన్నీ అయిపోయాయి, నువ్వు ఒకసారి మళ్ళీ సౌమ్యతో చెప్పి మాకు కావలసిన సరుకులు ఇప్పించు, లేదంటే మాకు కొంత డబ్బులు ఇస్తే మేమే మాకు కావలసిన సామాన్లన్నీ కొనుక్కుంటాము అన్నారు. మంజులా గారి మాటలు వినగానే వెంటనే సంజయ్, మీరిద్దరూ ఇంత త్వరగా సరుకులన్నీ అవగొట్టేశారా అంటూ కఠినమైన స్వరంతో అన్నాడు. మీ కుతంత్రాలన్నీ నేను అర్థం చేసుకోగలను, మీకు వస్తువుల పేరుతో డబ్బులు కావాలి, నా దగ్గర అంత డబ్బులు లేవు, మీ పట్ల ప్రేమ కూడా లేదు, ఇప్పుడు మా వంటగదిలో నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా మీకు అస్సలు లభించనే లభించదు, ఇంక మీరు నా నెత్తి మీద ఎక్కి ఆడడం ఆపేసి మీ పనేదో మీరు చూసేసుకోండి, అప్పుడే మంచిది మీకు, ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వచ్చాను, నన్ను కనీసం ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకొనివ్వవా నువ్వు అన్నాడు. కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు వినగానే మంజులా గారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కొడుకు మాటలన్నీ విని ఇంకేమీ మాట్లాడే ధైర్యం లేకపోయింది ఆవిడలో. మంజులా గారి ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టుగా తెల్లగా పాలిపోయింది. ఆవిడ ఏడుస్తూ పొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన గదిలోకి తిరిగొచ్చి ఆ విషయం అంతా చెప్పింది. ఆనంద్ గారు తన భార్యని ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. ఆమెను ప్రేమగా ఓదార్చి, నీ భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు మంజుల, నువ్వేమీ బాధపడొద్దు, అలాంటి కొడుకును కన్నందుకు
నిన్ను ఎప్పటికీ నేను ఏడవనివ్వను, ఆకలితో చచ్చిపోనివ్వను. ప్రస్తుతానికి మనకు ఒక పూటకు సరిపడే భోజనం మాత్రమే ఉంది. ఈ రోజుకి హాయిగా తిందాం. రేపటికల్లా నేను ఏదో ఒకటి చేస్తాను అన్నారు ఆనంద్ గారు. వెంటనే మంజులా గారు, మీరేం చేస్తారండి? అయినా ఈ వయసులో మీరేం చేయగలరు? అసలే మీ ఆరోగ్యం కూడా బాగోలేదు అనగానే ఆనంద్ గారు, మంజులా, నేను బ్రతుకున్నంత కాలం నువ్వు ఆకలితో బాధపడే అవకాశమే ఇవ్వను. ఏదో ఒక కూలి పనైనా చేసి తప్పకుండా డబ్బులు సంపాదిస్తాను అంటూ ఆనంద్ గారు తన భార్య మాటలకి సమాధానం ఇచ్చి ఇద్దరూ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం ఇద్దరికీ తినడానికి ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో తన భార్య వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా ఆనంద్ గారు ఖాళీ కడుపుతో ఏదైనా పని కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్లారు. కనీసం 10 రూపాయలన్నా సంపాదిద్దామన్న ఆశతో ఇల్లు వదిలి బయటకు నడిచారాయన. కానీ అతని ముసలి ఎముకల్లో ఏమాత్రమూ ఓపిక లేదు. ఆయన ఆరోగ్యం ఎంతవరకు అని సహకరిస్తుంది? ఆయన తన వీధి దాటగానే కళ్ళు తిరిగి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని స్థానికులు గుర్తుపట్టి ఆయన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోమని మంజులా గారితో చెప్పి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చారు. అటువంటి అపస్మారక స్థితిలో ఉన్న తన భర్తను చూసిన మంజులా గారు చాలా భయపడిపోయారు. వెంటనే ఆవిడ ఆనంద్ గారిని మంచం మీద పడుకోబెట్టి ముందుగా నీళ్లు తాగించారు. నిన్నటి నుంచి నేను మీకు చెబుతూనే ఉన్నాను బయటకు వెళ్ళొద్దు అని. కానీ మీరు మాత్రం నా మాట అస్సలు వినలేదు. నా మాట పడిచెవిన పెట్టి బయటకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అని ఏడుస్తూ చెప్పింది. ఇవాళ మీకు ఏమైనా జరుగుంటే నా పరిస్థితి ఏమైపోయి ఉండేది? నేను ఒంటరిదాన్ని అయిపోయేదాన్ని అని చెప్పి ఏడవడం మొదలుపెట్టారు ఆవిడ. అదే సమయంలో ఆనంద్ గారు ఏమీ మాట్లాడలేదు. ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు, చాలా నీరసంగా. అప్పుడు మంజులా గారు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, మీ ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. నేను వెంటనే మిమ్మల్ని పక్కనే ఉన్న క్లినిక్కి తీసుకెళ్తాను. ఆ క్లినిక్లో డాక్టరు వర్మగారు అబ్బాయే. మిమ్మల్ని చాలా గౌరవిస్తాడు. ఆయన మనకి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా కూడా మన దగ్గర డబ్బులు తీసుకోడు అంటూ మంజులా గారు ఆనంద్ గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు ఆ డాక్టర్, అంకుల్కి ఎలాంటి మందులు అవసరం లేదు, వారి ఆరోగ్యం అంతా బాగానే ఉంది. ఆయన సరిగ్గా తినకపోవడం వల్లే ఇలా బలహీనంగా మారారు. ఆయనకి పళ్ళ సెట్టు పెట్టించండి. బలం కోసం కొన్ని మందులు ఇస్తాను. ఆయనకి మంచి ఆహారం పెట్టండి. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పగానే ఇంటికి రాగానే మంజుల గారు డబ్బు కోసం కొడుకు దగ్గరకు వెళ్ళారు. కానీ సంజయ్ తల్లిదండ్రులిద్దరినీ అస్సలు కనికరించలేదు. డబ్బు ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. ఆ రోజు సంజయ్ అనారోగ్యంతో అలాంటి పరిస్థితుల్లో ఉన్న తన తండ్రిని, తల్లిని ఒంటరిగా ఇంట్లో వదిలేసి తను, తన భార్య ఇంకా పిల్లలతో 5 రోజులు ట్రిప్పుకు వెళ్ళాడు. అనుకోకుండా అదే రోజు ఆనంద్ గారి కూతురు, అల్లుడు నందిని ఇంకా మోహన్ వచ్చారు. దాదాపుగా 1 సంవత్సరం తర్వాత మంజులా గారిని, ఆనంద్ గారిని కలవడానికి కూతురు, అల్లుడు చాలా సంతోషంగా తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు. అక్కడ అనారోగ్యంతో ఆకలితో ఉన్న తల్లిదండ్రుల్ని చూసి ఇద్దరూ చెలించిపోయారు. నందిని తల్లిదండ్రులు ఇద్దరి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయింది. మనవడు రోహిత్ కూడా పరుగు పరుగున వెళ్ళి అమ్మమ్మని, తాతయ్యని కౌగులించుకొని ఏడ్చాడు. మంజులా గారు, ఆనంద్ గారు తమ కూతుర్ని, అల్లుడిని చూసి చాలాసేపు ఏడుస్తూ తమ పరిస్థితి మొత్తాన్ని వివరించారు. నందిని ఇంకా మోహన్కి సంజయ్ ఇంకా సౌమ్యల మీద చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు కానీ వాళ్ళ ముందు కానీ ఉండుంటే వాళ్ళు వాళ్ళని కొట్టి చంపేసి ఉండేవారు. నందిని ఇంకా మోహన్ ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. సంజయ్ ఇంకా సౌమ్యలు తమ టూర్ నుంచి తిరిగి రాకముందే వాళ్ళిద్దరూ తమ తల్లిదండ్రులతో తమ ఇంటి ముందున్న గదిలో ఒక బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా కాస్మోటిక్స్ షాప్ని పెట్టించారు. ముందుగా చిన్న షట్టర్ కూడా పెట్టించారు. దానివల్ల మంజులా గారు ఇంకా ఆనంద్ గారుల సమయం గడిచిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రతి పైసా కోసం కొడుకు దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఇద్దరికీ ఏ అవసరం వచ్చినా కూడా మాకు తెలియజేయండి, అస్సలు మొహమాట పడొద్దు అంటూ చెప్పి కూతురు, అల్లుడు ఆ తర్వాత 2 రోజులకు వెళ్ళిపోయారు.
సంజయ్ ఇంకా సౌమ్య టూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇద్దరు మంజులా గారు ఆనంద్ గారు స్టార్ట్ చేసిన ఆ షాప్ని చూసి చెల్లించిపోయారు. నందిని ఇంకా మోహన్ తప్ప మరెవ్వరూ వాళ్ళకి సహాయం అందించలేరు అని వాళ్ళకి అర్థమైపోయింది. ప్రతి పనిలోనూ అత్తగారిని కాపీ కొట్టే సౌమ్య అత్తగారి ఆ షాప్ని చూసి కడుపు మంటతో చూడండి ఆ ముసలాళ్ల ముసలి ఎముకల్లో ఎంత బలం ఉందో. మనం టూర్కి వెళ్లే ముందు ఇద్దరు అనారోగ్యంతో ఉన్నట్టు నటించారు. మరి అనారోగ్యంతో ఉండుంటే ఇంత త్వరగా ఈ షాప్ని ఎలా తెరిచారు? ఈ వయసులో ఆ ముసలాళ్ళిద్దరూ ఈ షాప్ని తెరవగలిగినందుకు నేనెందుకు వ్యాపారం చేయలేను? దయచేసి నేను కూడా ఇలాంటి షాప్ని తెరవడానికి మీరు నాకు సహాయం చేయండి అని చెప్పిన భార్య మాటలకి సంజయ్ లొంగిపోయాడు. తన తల్లిదండ్రుల షాప్ ముందే సౌమ్య కోసం కూడా ఒక షాప్ని తెరిపించాడు. సౌమ్య మళ్ళీ ఈ షాప్ రూపంలో మంజులా గారిని వేధించడం ప్రారంభించింది. మంజులా గారి షాప్ వైపు వెళ్లే కస్టమర్లని ఆమె చాలా తెలివిగా ఆకర్షించి, సిస్టర్ దయచేసి నా షాప్కి రండి, నేను అన్ని ఫ్రెష్ వస్తువులు తీసుకొస్తాను, నా స్టాక్ అంతా పూర్తిగా ఫ్రెష్గా చాలా యూనిక్గా ఉంటుంది, ఎదురు దుకాణంలో ఉన్న వస్తువులన్నీ ఫేక్వి, మీరందరూ నా షాప్కే రండి, అన్ని ప్రొడక్ట్స్ నా షాప్లోనే అందుబాటులో ఉన్నాయి అంటూ కస్టమర్లందరినీ తన వైపుకే ఆకర్షించేసుకునేది. తమ షాప్కు వచ్చే కస్టమర్లందరూ సౌమ్య షాప్కి వెళ్ళడం వల్ల మంజులా గారికి ఆనంద్ గారికి నష్టాలు రావడం మొదలుపెట్టాయి. ఇక్కడ సౌమ్యకి కస్టమర్లు పెరగడం మరియు మంచి ఆదాయం కూడా రావడంతో తను చాలా సంతోషించింది. అయితే తమ షాప్కి దగ్గరలోనే ఉండే విమలా గారు తన తలకి హెన్నా రాసుకొని ఒకరోజు సౌమ్య షాప్లోకి వెళ్ళి కోపంతో, మేడం చూడండి, మీ షాప్లో నుంచి కొన్న ఈ హెన్నా అప్లై చేయగానే నా పరిస్థితి ఎలా మారిపోయిందో, నా జుట్టంతా ఊడిపోయింది, ఒక్క రాత్రిలోనే మీ హెన్నా వల్ల నాకు బట్టతల వచ్చేసింది, మీ షాప్లో ఒరిజినల్ వస్తువులే ఉంచుతాము అని మీరు అన్నారు కదా, కానీ మీరు అమ్మేవన్నీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఏం కాదు, ఫేక్ ప్రొడక్ట్స్లా ఉన్నాయి అనగానే సౌమ్య, మేమన్నీ ఒరిజినల్గానే అమ్ముతున్నామండి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వేరే ప్రొడక్ట్స్ వల్ల వచ్చి ఉండొచ్చు అంది. మీరు డూప్లికేట్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, అంతేకాకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు, నేను మీరిచ్చిన హెన్నాపై ఇప్పుడే డేట్ చూసి వచ్చాను, చూస్తే దాని మీద డేట్ అయిపోయింది అన్నారు. తనతో పాటు ఇంకా చాలామంది మహిళలు సౌమ్య వస్తువుల గురించి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. సౌమ్య షాప్లో కొనుక్కున్న క్రీముల వల్ల మొటిమలు వస్తున్నాయని, ఒకరేమో జుట్టు నల్లగా కాకుండా తెల్లగా మారుతుందని అందరూ కంప్లైంట్ చేస్తూ సౌమ్యపై కోపం తెచ్చుకున్నారు. అందరూ తమ కొన్న ప్రొడక్ట్స్కి డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేయడంతో అన్ని నిజాలు బయటపడ్డాయి. తక్కువ ధరకు కొని ఎక్కువ లాభం పొందడానికి ఫేక్ ప్రొడక్ట్స్ని అమ్ముతున్నందుకు సౌమ్య చాలా భయపడింది. మంజులా గారు ఇంకా ఆనంద్ గారు పూర్తిగా ఒరిజినల్ స్టాక్ తెచ్చి అమ్మేవారు. ఇప్పుడు కస్టమర్లందరూ మంజులా గారి దగ్గర నుంచి కాస్మోటిక్స్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. మరోవైపు సౌమ్య షాప్కి ఒక్క మనిషి కూడా వెళ్లకుండా వెలబోతోంది. వచ్చిన డబ్బులన్నీ షాపింగ్ పేరుతో అవగొట్టేసింది సౌమ్య. 10 రోజుల్లో డబ్బు కడతానని అందరి దగ్గర ఒప్పుకుంది. ఆ 10 రోజుల్లో డబ్బులు కట్టడం కోసం కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని అత్తగారిని దీనమైన ముఖంతో అడగడంతో మంజులా గారు ఆనంద్ గారు తనకు డబ్బులు ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించారు. కానీ సౌమ్య ఏడుస్తూ వాళ్ళని బతిమాలేసరికి ఇద్దరూ కరిగిపోయి డబ్బులిచ్చారు. 10 రోజుల్లో తిరిగి ఇస్తాను అన్న డబ్బులు 20 రోజులు గడిచినా కూడా తిరిగి రాలేదు. మంజులా గారు సౌమ్యను డబ్బులు అడిగారు. మీరు 10 రోజుల్లో డబ్బులు తిరిగిచ్చేస్తానని తీసుకొని నెల రోజులు గడుస్తున్నా మా డబ్బుల్ని మాకు తిరిగి ఇవ్వలేదు. మా షాప్లో వస్తువులన్నీ అయిపోతున్నాయి, మేము మళ్ళీ వెళ్ళి సరుకు తెచ్చుకోవాలి, దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేయమని మంజులా గారు సౌమ్యను అడిగినప్పుడు సౌమ్య ముఖం దాటేసి, నేను మీ డబ్బులు ఎగ్గొట్టేసి మీ డబ్బులన్నీ తీసుకొని ఎక్కడికైనా పారిపోతాను అని మీరు అనుకుంటున్నారా? నా వ్యాపారాన్నంతా నాశనం చేసింది మీరే. నా షాప్కి వచ్చే కస్టమర్లందరినీ మీరు నాశనం చేసేశారు. వాళ్ళందరినీ మీ వైపు తిప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడొచ్చి నన్ను డబ్బులు అడుగుతున్నారా? నేనేమీ ఎక్కడికి పారిపోనులే. మీ అబ్బాయి నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీ డబ్బుల్ని మీకు తిరిగిచ్చేస్తాను అనగానే
నువ్వు 10 రోజుల్లో డబ్బిచ్చేస్తానని చెప్పి నెల రోజులు గడిచినా ఇవ్వకుండా ఉన్నా ఈ రోజు వరకు నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నా సరే ఇంకా మమ్మల్ని నిందిస్తున్నావా నువ్వు అనగానే సౌమ్య కోపంగా, నన్ను ఇంత పీడిస్తున్నారు మీరు, మీరు ఎప్పటికీ బాగుపడరు అంది. మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెనక్కి మాత్రం ఇవ్వరు. ఇలా ఎంతకాలం కొనసాగుతుంది అంటూ మంజుల గారు భర్తను అడిగారు. ఆనంద్ గారు మాట్లాడుతూ, ఈ రోజుల్లో పిల్లలందరూ ఎలా ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో ఊహించుకో. దేవుడే ఇలాంటి దుష్టుల్ని స్వయంగా శిక్షిస్తాడు. అలాంటి వాళ్లను నమ్మి సహాయం చేయడం మన తప్పు. ఇంక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే భోజనం చేద్దాం పదా అంటూ ఇద్దరూ హాయిగా కూర్చుని భోజనం చేసి నిద్రపోయారు. తెల్లవారుజామునే లేచి పూజ పూర్తి చేసుకొని టిఫిన్ చేసి మంజుల గారు ఇంకా ఆనంద్ గారు షాప్కి వెళ్ళినప్పుడు షాప్ ముందంతా చాలా చెత్త పడేసింది. అది చూడగానే ఇద్దరికి కడుపులో తిప్పినట్టు అనిపించింది. ఇద్దరూ చాలా కష్టపడి ఆ మురికినంతా శుభ్రం చేసి కడిగి అగరబత్తులు వెలిగించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ అర్థమైంది వాళ్ళ షాప్ ముందు ఆ చెత్తంతా ఎవరు వేశారు అని. ఆ పని చేసింది కోడలు సౌమ్య మాత్రమే అయ్యుంటుంది. అత్తమామల్ని ఇబ్బంది పెట్టే ఏ అవకాశాన్ని సౌమ్య వదులుకోదు. ఆమె అలాంటి పిచ్చి పనులే చేస్తూ ఉంటుంది. సౌమ్య డబ్బు తిరిగి ఇవ్వదు అని అర్థమైన తర్వాత మంజుల గారు ఇంకా ఆనంద్ గారు ఇద్దరు షాప్లో సామాన్ల కోసం కొంత డబ్బును కూడబెట్టారు. ఆ తర్వాత రోజు షాప్లోకి కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు. సాయంత్రం షాప్ మూసేసేటప్పుడు మంజుల గారు మళ్ళీ సౌమ్యను డబ్బులు అడిగారు. సౌమ్య, ఈ రోజైనా నువ్వు మా డబ్బులు మాకు తిరిగివ్వు, రేపు మేము షాప్లోకి సామాన్లు తెచ్చుకోవాలి అని అడగగానే సౌమ్య కోపంతో అత్తగారిపై విరుచుకుపడింది. మంజుల గారికి కూడా కోపం వచ్చింది. నువ్వు చాలా బాధలో ఉన్నావని, ఇబ్బందుల్లో ఉన్నావని డబ్బులు అడగగానే నేను నీకు డబ్బులు ఇచ్చాను, అదే నేను చేసిన పాపం అన్నారు. ఇద్దరి గొంతులు పెద్ద పెద్దగా వినబడడంతో ఆనంద్ గారు గదిలో నుంచి బయటకు వచ్చారు. వెంటనే ఆనంద్ గారు కోడలితో, సౌమ్య, నీకు కొంచెమైనా అసలు బుద్ధుందా? మీ అత్తగారితో మర్యాద లేకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆమె కూడా ఒక తల్లే అని నీకు అర్థం కావడం లేదా అనగానే దాంతో సౌమ్య రెచ్చిపోయింది. ఈవిడ అమ్మ వడ్డీ వ్యాపారిలా మారిపోయి సొంత పిల్లలకు కూడా డబ్బులు అప్పుగా ఇచ్చి ముక్కు పిండి వసూలు చేసే వడ్డీ వ్యాపారి ఈవిడ. ఈవిడ్ని అమ్మ అనకండి అనగానే ఆ మాటలు విన్న ఆనంద్ గారికి కోపం వచ్చింది. మంజులా గారిని చేయి పట్టుకుని ఆయన లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఇంతలోనే సంజయ్ కూడా వచ్చాడు. కోపంతో ఎరుపెక్కిన భార్య మొహం చూసి, సౌమ్య, ఏమైంది అంటూ అడగగానే సౌమ్య సమాధానం చెప్పకుండానే గదిలోకి వెళ్ళిపోయింది. మరోవైపు ఆనంద్ గారు మంజులా గారితో, మంజుల, నాకేదో చెడు జరుగుతుంది అని అనిపిస్తుంది. దేవతలాంటి అత్తగారిని కూడా కోడలు వడ్డీ వ్యాపారి అని పిలుస్తుంది అనగానే మంజులా గారు, కోడలి సంగతి తెలిసిందే కదండి, పెద్దవాళ్ళని గౌరవించడం కూడా తనకి తెలియదు. సరే, అదంతా వదిలేయండి, మీరు భోజనానికి రండి. మనం ఉదయాన్నే షాప్ కోసం సామాన్లు కొనడానికి బయటకు వెళ్ళాలి కదా, ఇప్పుడు తొందరగా పడుకుంటేనే ఉదయం తొందరగా మేల్కోగలం అని మంజులా గారు చెప్పగానే ఆనంద్ గారు భోజనానికి వచ్చారు. ఇద్దరూ భోజనం చేసి నిద్రపోయారు. పిల్లలిద్దరూ నిద్రపోయారు. సౌమ్య మాత్రం అలాగే కూర్చొని ఆలోచనలో పడిపోయింది. వెంటనే సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు సౌమ్య, నీకు నిద్ర పట్టడం లేదా అనగానే సౌమ్య, అవును సంజయ్, నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు పడుకో, నేను కాసేపాగి పడుకుంటాను అని చెప్పింది. వెంటనే సంజయ్ పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. సౌమ్య మాత్రం ఆ ముసలాళ్ళిద్దరికీ గుణపాఠం ఎలాగ చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉంది. ఈ ముసలాళ్ల పొగరు అణచకపోతే ఈరోజు నా పేరు సౌమ్య కాదు అని అనుకుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు నిద్రపోతారా, వాళ్ళు సామాన్ల కోసం దాచిపెట్టుకున్న డబ్బులు ఎప్పుడు దొంగిలించాలా అని ఆలోచిస్తూ ఉంది సౌమ్య. కొంతసేపటికి అత్తయ్య మావయ్య గదిలోకి తొంగి చూసింది. ఇద్దరూ గాఢ నిద్రలో గురకలు పెట్టి నిద్రపోతున్నారు. ఆమె మెల్లగా అడుగులు అడుగు వేస్తూ లోపలికి ప్రవేశించింది. మెల్లగా మంజుల గారి అల్మారా అంతా వెతికింది. అల్మారాలో తనకి ఏమీ దొరకలేదు.
ఎక్కడ అత్తమామలు నిద్రలగిస్తే తన ప్లాన్ అంతా పాడైపోతుందో అనుకుంటూ ఈ ముసలాళ్ళిద్దరూ డబ్బులు ఎక్కడ దాచారో, అల్మారాలో ఏమీ కనిపించడం లేదు అనుకుంటూ వెతుకుతూ ఉండగానే తన కళ్ళు గోడకు తగిలించున్న ఒక బ్యాగ్ మీద పడ్డాయి. ఆ బ్యాగులో తను చెయ్యి పెట్టగానే అందులో ఇంకో చిన్న బ్యాగ్ ఉంది. ఆమె దాన్ని బయటకు తీసి చూడగానే అందులో డబ్బులున్నాయి. ఆ డబ్బులు చూసి సౌమ్య కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. మెల్లగా ఆ బ్యాగ్ని తీసుకొని ఆ గదిలో నుంచి నిశ్శబ్దంగా బయటకు వచ్చేసింది సౌమ్య. ఇప్పుడు పాము చచ్చింది కానీ కర్ర విరగలేదు అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళి ఆ డబ్బులున్న బ్యాగ్ని తన అల్మారాలో పెట్టుకొని మంచం మీద పడుకొని హాయిగా నిద్రపోయింది. రోజులాగానే మంజులా గారు ఇంకా ఆనంద్ గారు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేశాక సామాన్లు కొనడానికి డబ్బులున్న బ్యాగు కోసం బ్యాగులో వెతికితే ఆ బ్యాగులో చిన్న బ్యాగ్ కనిపించలేదు. ఇద్దరూ ఒక్కసారిగా భయపడిపోయారు. మళ్ళీ మళ్ళీ వెతికారు. ఇంకా వేరే ఎక్కడైనా పెట్టామేమోనని కబోర్డ్లన్నీ వెతికేశారు. ఇద్దరూ వెతికి వెతికి చెమటలతో తడిసిపోయారు. రాత్రి పగలు కష్టపడి ఆ మొత్తాన్ని కూడబెట్టారు వాళ్ళు. ఇద్దరికీ హార్ట్ అటాక్ వచ్చినంత పనే అయ్యింది. ఇక్కడే పెట్టాను, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నారు ఆనంద్ గారు భయంగా. ఈ పని ఎవరు చేసుంటారు? మన కోడలు తప్ప ఈ పని ఎవ్వరూ చెయ్యరు. మన ఇంట్లో దొంగలు పడాల్సిన పని లేదు, తానే పెద్ద దొంగ అన్నారు మంజులా గారు. ఇది మన కష్టార్జితం, నేను దాన్ని అంత తేలిగ్గా ఎలా వదులుకుంటాను అని చెప్పి మంజులా గారు ఆనంద్ గారిని తీసుకొని సంజయ్ గదిలోకి వెళ్లారు. సౌమ్య నిద్రపోతుంది. సంజయ్ నిద్ర లేచాడు. ఉదయాన్నే తన గదిలో ఉన్న తల్లిదండ్రులను చూసి సంజయ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి సంగతి, మీ ఇద్దరికీ సిగ్గులేదా కొడుకు కోడలి గదిలోకి ప్రవేశించడానికి అనగానే మంజులా గారు, నీ భార్యకే సిగ్గులేదు. రాత్రి మేమిద్దరం నిద్రపోతున్నప్పుడు దొంగలాగా మా గదిలో ప్రవేశించి మా డబ్బులన్నింటినీ దొంగిలించింది అనగానే సంజయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండమ్మా, మీరిద్దరూ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? మీ డబ్బులు దొంగిలించాల్సిన అవసరం నా భార్యకేమిటి అంటూ మాట్లాడుతున్నాడు సంజయ్. సంజయ్ అరుపులకి పిల్లలు కూడా లేచి నిలబడ్డారు. పిల్లలతో పాటు సౌమ్య కూడా లేచింది. వెంటనే సౌమ్య మెల్లగా, మీరిద్దరూ మా రూమ్లో ఏం చేస్తున్నారు అంది. వెంటనే మంజులా గారు, అంత అమాయకంగా నటించకు సౌమ్య, నీకన్నీ తెలుసు. నువ్వు మా డబ్బుల్ని దొంగిలించి దాచుకున్నావు కదా, ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకోవడానికే మేము వచ్చాము అనగానే ఆ మాటలు విన్న సౌమ్య కోపంతో తన అత్తగారిపై చెయ్యి ఎత్తబోతూ ఉండగా ఆనంద్ గారు తన చేతిని పట్టుకున్నారు. ఆనంద్ గారు కోపంగా మాట్లాడడంతో సంజయ్ కూడా కోపం వచ్చేసింది. మీరు నా భార్యతో అలా ఎలా ప్రవర్తిస్తున్నారు? ఈ ముసలావిడ నా భార్య మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, పైగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనగానే, ఏమిటి మాది తప్పుడు ఆరోపణ? అయితే నీ భార్య దొంగతనం చేయలేదు అని నువ్వు నిరూపించుకో, మమ్మల్ని మీ అల్మారా వెతకనివ్వు అనగానే సౌమ్య గబ్బగబ్బా తన అల్మారా ఎదురుగా నుంచుని, నేను దొంగతనం చేయలేదు, కానీ నేను మిమ్మల్ని నా అల్మారా వెతకనివ్వను అని అల్మారా ఎదురుగా నుంచుంది. వెంటనే సంజయ్ తన భార్య చేయి పట్టుకొని, మనం దొంగతనం చేయలేదని నిరూపించనివ్వు సౌమ్య, వాళ్ళని మన కబ్బోర్డంతా వెతుక్కోనివ్వు అంటూ సంజయ్ తన భార్యను తన వైపు లాగుతున్నాడు. సంజయ్ తనను పట్టుకోగానే ఆనంద్ గారు అల్మారా దగ్గరకు వెళ్ళి సౌమ్య బట్టల్లో వెతకగానే వాళ్ల పర్సు బట్టల మడతల్లో దొరికింది. వెంటనే సౌమ్య కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. సంజయ్ కళ్ళు పెద్దవయ్యాయి. అతను కోపంగా సౌమ్య వైపు చూస్తూ ఉంటే తను పిల్లిలాగా మౌనంగా నిలబడిపోయింది. వెంటనే మంజులా గారు, నా భార్య ఏమీ దొంగిలించలేదు అన్నావు కదా నువ్వు, ఇప్పుడేం మాట్లాడతావు బాబు అనగానే సంజయ్, మీరిద్దరు ముసలాళ్ళు నా భార్యని అవమానించడానికి కావాలనే మా అల్మారాలో ఆ బ్యాగ్ని దాచుండుండొచ్చు అనగానే భర్త నోటి నుంచి అలాంటి మాటలు విన్న సౌమ్యకి కాస్త సపోర్ట్ వచ్చింది. అవును, వీళ్ళిద్దరూ రాత్రి నాతో వాదిస్తున్నారు కదా, ఆ తర్వాతే నన్ను అవమానించడానికి ఇదంతా చేసుంటారు అంది సౌమ్య. ఈ మాటలు విన్న మంజులా గారికి ఆనంద్ గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆనంద్ గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమిటి? ఇప్పటి వరకు మీరు ఎన్ని పొరపాట్లు చేసినా సరే మేమిద్దరము సహించాము. ఇక మీరు మీ పరిమితి దాటేశారు. ఇక మిమ్మల్ని మేము ఒక్క క్షణం కూడా భరించలేము. మీరిద్దరూ వెంటనే మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ఇది మా ఇల్లు. వృద్ధాప్యంలో మా ఇద్దరి బ్రతుకు మీరు దుర్భరం చేసేశారు.
మా ఇద్దరి ఖర్చుల్ని మీరు భరించలేరు, మాకు సేవ చేయలేరు. ఈ వయసులో మేం పట్టెడన్నం తినడానికి పగలు రాత్రి కష్టపడి పనిచేసి సంపాదించాల్సి వస్తుంది. అయినప్పటికీ మా మీద కక్ష పెట్టుకుని మా డబ్బులు కూడా దొంగిలించాలని చూశారు మీరు. ఇంకా మమ్మల్ని బుకాయిస్తున్నారు అంటూ ఆనంద్ గారు కోడలి వైపు చూస్తూ, నువ్వు మీ అత్తగారి ప్రతి పనిని అనుసరిస్తావు కదా, తనతో ప్రతి పనిలోనూ పోటీ పడతావు కదా. అలాగే ఈరోజు మీ అత్తగారు నేను కష్టపడి కట్టుకున్న ఈ ఇంటి నుంచి మీరు బయటకు నడవండి. మీ అత్తగారు నేను ఎలాగైతే కష్టపడి ఇల్లు కట్టుకున్నామో అలాగే మీరు కూడా కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని అందులో నివసించండి అన్నారు. ఆ మాటలు వినగానే సంజయ్కి సౌమ్యకి కాళ్ళ కింద ఉన్న నేల జారిపోయినట్టయిపోయింది. బయటకు వెళ్ళి ఎలా బ్రతకాలో అర్థం కాక 2 క్షణాలు ఆలోచించి తల్లిదండ్రులిద్దరి పాదాలపై పడి ఏడవడం, క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారిద్దరూ. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్న ఆనంద్ గారికి ఇప్పుడు కొడుకు కోడలి క్షమాపణను అంగీకరించే ఆ ఆసక్తే లేదు. ఇప్పుడు నేను మా ఇంట్లో మిమ్మల్ని ఒక్క క్షణం కూడా సహించలేను. ప్రేమతో మీ తప్పుల్ని పాపాల్ని అన్నీ క్షమించి మా నెత్తి మీద ఎక్కించుకున్నాం మిమ్మల్ని ఇద్దరిని. కానీ ఇప్పుడిక మీ ప్రవర్తన మితిమీరిపోయింది. కనీసం ఈ ముసలాళ్ళకి 2 పూట్ల భోజనం కూడా పెట్టలేదు మీరు. వైద్యం కోసం డబ్బులు అడిగితే ₹1 కూడా విదిలించలేదు. కోడలు నా భార్యని రాత్రి పగలు వేధిస్తూనే ఉంటుంది, కానీ మేమొక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక మీరు మీ పరిమితులన్నీ దాటేశారు. మీరు చేసిన పనికి మేము మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. మీరిద్దరూ 10 నిమిషాలలోపు నా ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళకపోతే నేను పోలీసులను పిలుస్తాను. నా డబ్బులు దొంగిలించినందుకు మిమ్మల్ని పోలీసులకు అప్పు చెప్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళి చావండి. మేము ఇదే ఊర్లో ఇదే ఇంట్లో మా వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా గడపాలి అని అనుకుంటున్నాము అని చెప్పిన ఆనంద్ గారి ఉగ్రరూపాన్ని చూసిన కొడుకు కోడలు వెంటనే తమ సామాన్లు సర్దుకొని పిల్లలిద్దరినీ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఈ కాస్ట్లీ ప్రపంచంలో వాళ్ళిద్దరూ ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. ఇప్పుడిక ఇద్దరూ 5 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే జీవిస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో కూడా చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆనంద్ గారు మంజులా గారు ప్రశాంతంగా తమ సొంత ఇంట్లో సొంత వ్యాపారంతో డబ్బులు సంపాదించుకుంటూ తమ జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కాస్మెటిక్ షాప్ నుంచి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ ఇంటికి దూరంగానే ఒక పెద్ద దుకాణం కొని ఇద్దరూ చాలా ఫేమస్ అయిపోయారు. ఆ షాప్లో బ్రాండెడ్ కాస్మెటిక్స్ వస్తువులను అమ్ముతూ ఎంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళిద్దరూ. కొడుకుని కోడల్ని ఇంట్లో నుంచి మీరు గెంటేశారే అని ఎవరైనా అడిగితే పిల్లలు ఎప్పుడూ తమ ముసలి తల్లిదండ్రుల్ని చిత్రహింసలకు గురిచేసి ఇంట్లో నుంచి గెంటేయడమే జరుగుతుందా? తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని గెంటేయకూడదు? మేం వారి హయాంలో ఊపిరాడనట్టుగా బతికాము. ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి గెంటేసి మేము హాయిగా కాస్త స్వేచ్ఛావాయువుని పీల్చుకుంటున్నాము. వృద్ధాప్యంలో కనీసం 2 రోజులు కూడా ఆనందాన్ని అనుభవించనీయకుండా చేసే పిల్లలతో బ్రతకడం కంటే వారికి దూరంగానే ఆనందంగా ప్రశాంతంగా గడపడమే మంచిది అని చెప్పిన ఆనంద్ గారి మాటలకి జనాలందరూ ఆయన్ని మెచ్చుకున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఆనంద్ గారు కొడుకు కోడలు విషయంలో తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.